వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత అంతే అధికారం అంతే పవర్ఫుల్ ఎవరు అంటే ఖచ్చితంగా హైడ్రా రంగనాథ్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక వ్యక్తి కట్టుకున్న ఇంటిని కూల్చే శక్తి రంగనాథ్ ఒక్కడికే ఉంది. మరి ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. రంగనాథ్ని అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి తన రియల్ దందా చేస్తున్నారని, రంగనాథ్ పేదల కడుపు కొట్టాడని, రంగనాథ్పై చర్యలు తీసుకోకపోతే ఎంత దూరమైన ఉద్యమిస్తామని, ఒక ఐపీఎస్ ఆఫీసర్ పైన, ఒక సివిల్ సర్వెంట్ పైన ఈ స్థాయిలో తెలంగాణ ప్రజల్లో కావచ్చు, తెలంగాణ రాజకీయ నాయకుల్లో కావచ్చు వ్యతిరేకత రావడానికి కారణం ఏంటి? ఎందుకు హైకోర్టు రంగనాథ్ని వెంటనే తొలగించమని ఆదేశాలు జారీ చేసింది? ఈ అంశాలన్నింటినీ మనతో చర్చించడానికి స్టూడియోలో ఉన్నారు. ముఖ్యంగా ఫస్ట్ ఆయన అడ్వకేట్ అనాలి, అడ్వకేట్, అట్లాగే బీజేపీ మీడియా అధికారిక ప్రతినిధి మనతో కృష్ణకాంత్ గారు స్టూడియోలో ఉన్నారు. కృష్ణకాంత్ గారు నమస్కారం. నమస్తే అండి. చట్టం తెలిసిన, చట్టాన్ని అమలు చేయాల్సిన ఒక సివిల్ సర్వెంట్ 63 సార్లు హైకోర్టును ధిక్కరించడానికి కారణం ఏంటి? అంత ధైర్యం ఎలా వచ్చిందని? తిరుమల రెడ్డి గారు, ఈ యొక్క హైడ్రా అంశం ఇది ఏదైతే ఉందో, ఎప్పుడైతే ఫస్ట్ టైం హైడ్రా అనేది పెట్టి 2024 ఆ ప్రాంతంలో అప్పుడు పెట్టారు ఆ టైంలో, దాని తర్వాత ఎప్పుడైతే ఫస్ట్ టైం నాగార్జున ఆయన కన్వెన్షన్ సెంటర్ని ఒక ఎఫ్టీఎల్ జోన్లో ఉందని చెప్పి నాగార్జున గారిది వీళ్ళు వెళ్ళి బుల్డోజ్ చేయడం జరిగింది. సో ఆ రోజు ఫస్ట్ టైం ఇలానే టీవీ ఛానల్స్ నన్ను ఒక చోట ఇట్లా ఒక అడ్వకేట్ హోదాలో ఉన్నప్పుడు నన్ను ఒక డిబేట్కి పిలిస్తే నేను ఆ రోజు ఫస్ట్ టైం చెప్పాను. నేను ఆ రోజు ఏం చెప్పాను, నేను ఇవాళ రోజు ఒక జీవో ప్రకారంగా, ఒక జీవో 99 అని చెప్పి ఒక హైడ్రా అనే దాన్ని మీరు తీసుకొచ్చి డైరెక్ట్గా ఇట్లా ఇప్పుడైతే నాగార్జున గారు అయితే ఓకే, ఈజ్ ఏ డబ్బున్న వ్యక్తి, ఆయన ఒకవేళ ఎఫ్టీఎల్ జోన్లో ఉన్నా కూడా సరే, దాని ప్రకారంగా ఆయన ఇన్కన్వెన్షన్ వాళ్ళు తొలగించారు ఓకే, బట్ వితౌట్ ప్రాపర్ నోటీస్ తొలగించారు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఎలిజ్డ్ ఆ టైంలో. సో నాగార్జున గారిది అయితే ఓకే, ఆయన తట్టుకోగలుగుతారు. ఆయన ఇల్లు కూడా కాదు, అది ఒక కన్వెన్షన్ సెంటర్, అది ఒక బిజినెస్ సెంటర్, అది దానిలో కొద్దిగా భాగం ఒక ఎకరం ఎంతో అది ఎఫ్టీఎల్ జోన్లో ఉంది, తొలగించామని చెప్పి అన్నారు. సరే, నాగార్జున గారు అయితే ఆయనకు అంత కంపెన్సేషన్ అవసరం లేదు, ఆయన తట్టుకోగలరు. అది నేను ఇదే పని వీళ్ళు రేపటి రోజు సామాన్య ప్రజలకి, మిడిల్ క్లాస్ వాళ్ళ మీద, లేకపోతే లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళ ఇల్లుల మీదకి వెళ్ళి ఎఫ్టీఎల్ జోన్లో ఉంది, గవర్నమెంట్ ల్యాండ్లో ఉంది, లేకపోతే పార్క్ దగ్గరలో ఉందని చెప్పి వీళ్ళు ఇదే పేరు చెప్పుకొని వాళ్ళ మీదకి వెళ్తే, ఎందుకంటే ఇవాళ రోజు మనకు తెలుసు తిరుమల రెడ్డి గారు, ఇదివరకు గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా పర్మిషన్స్ ఇచ్చారు బీఆర్ఎస్ హయాంలో. లెట్ us బి ఫ్రాంక్ అబౌట్ ఇట్. ఇష్టం వచ్చినట్టు ఇచ్చారు. సో ఎఫ్టీఎల్ జోన్ లేదు, ఆ జోన్ లేదు, ఈ జోన్ లేదు, అన్నింటిలోనే విచ్చలవిడిగా పర్మిషన్స్ ఇచ్చారు. గవర్నమెంట్ అధికారులు పర్మిషన్ ఇచ్చారు. నాకు తెలిసిన, నేను ఫైట్ చేసిన కొన్ని కేసెస్లోనే అపార్ట్మెంట్స్ 10-15 ఏళ్ళ నుంచి కూడా ఉన్న అపార్ట్మెంట్స్ ఉన్నాయి, 10 ఏళ్ళవి ఉన్న అపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళు ఆల్రెడీ అక్కడ అపార్ట్మెంట్స్ కట్టారు. ఎఫ్టీఎల్ జోన్లో కొద్దిగా భాగం ఉన్నా కూడా వాళ్ళు అపార్ట్మెంట్స్ కట్టారు, వాళ్ళు కరెంట్ బిల్స్ కట్టారు, ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారు, రిజిస్ట్రేషన్స్ అయినాయి. ఇప్పటికి ఇంకా మళ్ళీ ఈ 10 ఏళ్లలో కొందరు అమ్మేసుకున్నారు, రీసేల్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. అన్ని లోకల్ బాడీ యాక్ట్స్ ప్రకారం అన్ని పర్మిషన్స్ ఉన్నాయి వాళ్ళకి, అన్నీ అయినాయి. అన్నీ అయిన తర్వాత ఇవాళ రోజు మీరు హైడ్రా అని ఒకటి పెట్టుకొని వచ్చి వాళ్ళ ఇల్లుల మీదకి వెళ్తే వాళ్ళు ఎక్కడికి పోతారు? ఇంకోటి మనకు తెలుసు, బ్యాంక్ లోన్ కూడా, హౌస్ లోన్ కూడా ఒక్కొక్కటి 20,000-30,000 కూడా ఉంటుంది. ఇంకా బ్యాంక్ లోన్స్ కూడా పూర్తి కాలే, బ్యాంక్ లోన్లు వచ్చే వాళ్ళకి, ఆ అపార్ట్మెంట్లు కొన్నందుకు అన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చి మీరు హైడ్రా అని చెప్పి వాళ్ళు ఇరగొడితే ఎట్లా అన్న ఈ ప్రశ్న నేను అడిగాను. ఆ రోజు అడిగితే, ఆ రోజు కొందరు కాలర్స్ లైవ్లో ఇట్లానే కొందరు, గొప్ప వాళ్ళ మీదకి వస్తే మీకేంటి, గొప్ప వాళ్ళ జోలికి వస్తే మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అయితే, అంటే నేను గొప్ప వాళ్ళు నాగార్జున గారు ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడలేదండి. నేను మాట్లాడేది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి. ఆఫ్టర్ ఆల్ ఇవాళ రోజు మనకు తెలుసు, హైదరాబాద్ ఇచ్చే ఐటీ హబ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలామంది పాపం జాబులు చేసుకుంటూ వాళ్ళకి లోన్స్ వస్తే అపార్ట్మెంట్స్ కొనుక్కుంటున్నారు, ఆ హై రైజ్ బిల్డింగ్స్ అవి కొనుక్కుంటున్నారు. కానీ అవి కూడా కొన్ని ఇప్పుడు ఎఫ్టీఎల్ జోన్లు ఉన్నాయని చెప్పి వాళ్ళు 5 ఏళ్ళ నుంచి ఉంటున్నప్పుడు మీరు ఇప్పుడు సడన్గా వచ్చి దాన్ని బుల్డోజ్ చేస్తా అంటే అది ప్రాబ్లం అవుతుంది. ఇంకా లోవర్ మిడిల్ క్లాస్ బీదవాళ్ళ సంగతి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. సో వీళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను అంటే, ఆ రోజు అట్లా కాదు ఇట్లా కాదు అన్నారు. కానీ నేను చెప్పిన, నేను ఏ రోజైతే ఆ ఇష్యూ రేజ్ చేశానో దాని తర్వాత పరిణామాలు, ఒక సుల్కం లేక్ కానీ, సున్నం లేక్ కానీ, ఆ లేకు, మూసీ రివరు, ఈ ఇష్యూస్ అన్నీ వన్ బై వన్ పటాన్చోరిది మొన్న ఐలాపురం, అదంతా ఇవన్నీ కూడా ఐలా నగర్ ఏదో, ఇవన్నీ కూడా దాని తర్వాత వన్ బై వన్ నేను చెప్పినట్టుగానే, నేను యాంటిసిపేట్ చేసిన విధంగానే ఇవన్నిటికీ అవి ఆ గొడవలే కారణమైనవి. సుల్కం లేక్ చెరువులో అప్పుడు ఆత్మహత్య చేతంగానే అక్కడ సల్కం లేక్ దగ్గర ఇవన్నీ కూడా అయినాయి. అండ్ నేను ఒక ఇంటర్వ్యూలో నాకు రంగనాథ్ గారిని ప్రశ్నించే ఒక ఛాన్స్ ఇచ్చారు నాకు, ఒక సదరు టీవీ వాళ్ళు. నేను ఎల్లప్పుడూ రంగనాథ్ గారిని అడిగా, సార్ మీరు ఇవాళ రోజు ఇలా వచ్చారు, ఒక దీని ప్రకారంగా, ఒక జీవో ప్రకారంగా వచ్చారు. ఆల్రెడీ లోకల్ బాడీ యాక్ట్స్ అంటే జిహెచ్ఎంసీ యాక్ట్ కానీ, లేకపోతే హెచ్ఎండిఏ కానీ, లేకపోతే ఇంకా ఇతరత్ర లోకల్ బాడీ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆల్రెడీ అమల్లో ఉన్నాయి.
మీరు మాత్రం ఒక చట్టపరంగా కాకుండా ఆ లోకల్ బాడీ యాక్ట్స్ని అవైతే చట్టాలు ఎట్లా అసెంబ్లీలో చట్టాలు పాసే వచ్చాయి అవన్నీ అవునా కదా, కానీ హైడ్రా మాత్రం ఒక చట్టపరంగా అసెంబ్లీ పరంగా కాకుండా ఒక జీవో పరంగా వచ్చేసి వాటన్నిటిని సూపర్సీడ్ చేస్తున్నాయి. వాటి పవర్స్ని కూడా మీరు ఓవర్ పవర్ చేస్తున్నట్టు ఓవర్ రైడ్ చేస్తున్నట్టు ఉంది అంటే లేదు లేదు మేము అంటే వాటి మీకు అనిపిస్తుందా అంటే రంగనాథ్ గారు ఆయనకిచ్చిన అధికారాల్ని మితిమీరారని, లేకపోతే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన కూడా పవర్ని వాడారని, అంటే ఆయన పైన కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. తన తరఫున కూడా కొంత అంటే ముందుగానే ఎవరు చెప్పినా వినకుండా వెళ్ళి కూల్చేస్తున్నాడని, అధికారులు చెప్పిన కోర్టు ఆదేశాలు ఇచ్చినా కూల్చేశాడని. సార్ నిజమేనా ఇవన్నీ నిజమా? ఈ 63 కేసులు అటువంటివేనా? సార్ ఇప్పుడు హైకోర్టే స్వయంగా 63 కంటెంప్ట్ కేసెస్ ఉన్నాయి మీ మీద. ఇమీడియట్గా అధికారికంగా ఈయనని తొలగించి ఈయన ప్లేస్లో వేరే ఐపీఎస్ అధికారిని రిప్లేస్ చేయండి అని చెప్పి చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇస్తే ఇందులో నిజం లేకుండా ఎలా ఉంటుంది సార్? అంటే ఇప్పుడు నేను ఏమంటానంటే పర్సనల్గా ఇక్కడ మనం ఎవరి మీద అనట్లేదు, బట్ అధికార దుర్వినియోగం అయిందా అంటే ఎస్ అయిందని తెలుస్తుంది. నేను అదే కదా ఫస్ట్ నుంచి మాట్లాడుతుంది. నేను ఇందాక మీరు మనం ఇప్పుడు మధ్యలో ఇటు వచ్చాము, నేను ఇందాక చెప్పే కదా టీవీ ఛానల్ నేను ఆయన అడిగా, నాకు ఆయన క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ వచ్చింది. ఆ రోజు అడిగాను నేను, మీరు యాక్ట్ పరంగా ఏమైనా వచ్చే ఉద్దేశం ఉందా అంటే మేము చూడాలి హైడ్రా బిల్ పాస్ అయితే తొందరలో యాక్ట్ పాస్ అవుతుందని అన్నారు. ఇది దిస్ వాజ్ లైక్ 1.5 year బ్యాక్, 1 year బ్యాక్ ఇది. దాని తర్వాత నేను అడిగాను, మీరు హైడ్రా పోలీస్ స్టేషన్ పెడతా అంటున్నారు కదా, దాని పరంగా అలానే హైడ్రా ట్రిబ్యునల్స్ పెడతారా, హైడ్రా కోర్టులు సపరేట్ కోర్టులు పెడతారా అంటే మీ అడ్వైజ్ ఇస్ వెల్ టేకెన్, మేము దీని మీద ఆలోచిస్తామని కూడా అన్నారు. హైడ్రా ట్రిబ్యునల్ ఎందుకన్నాను అంటే ఇట్లా బాధితులు ఉన్నారు, ఇట్లానే తెలియక వాళ్ళు కొనేసుకున్నారు. ఇన్నోసెంట్ హోమ్ బయర్స్ అంట నేను, ఇన్నోసెంట్ హోమ్ బయర్స్ వాళ్ళకి తెలియదు, వాళ్ళు అన్ని ఎస్ఆర్ఓలో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అవుతుందా, ఆ పర్మిషన్స్ ఉన్నాయి అంటున్నారు, అదంటున్నారు ఇదంటున్నారు, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించుకుంటారు, అయితే అంత లీగల్గా ఉంది అనుకుంటారు కదా. బ్యాంకులు కూడా లోన్ ఇస్తాయి సార్, బ్యాంకులు కూడా లోన్ ఇచ్చే ముందు వాళ్ళ లీగల్ అడ్వైస్ తీసుకొని ఇస్తాయి కదా. మరి వాళ్ళు కూడా లోన్లు ఇచ్చారంటే వాళ్ళన్ని మామూలు. ఇప్పుడు నేనైతే ఐఎమ్ అన్ అడ్వకేట్, మీరు ఒక లర్న్డ్ జర్నలిస్ట్, మనకైతే కొద్ది చట్టాలు తెలుసు, మనం అన్ని చూసుకుంటాం. మామూలు సాధారణ ప్రజలు ఒక గవర్నమెంట్ బాడీస్ ఇవన్నీ పర్మిషన్స్ ఇస్తున్నాయంటే అతను వాళ్ళు ఏమనుకుంటారు, పర్మిషన్స్ కరెక్ట్గానే ఉన్నాయి అనుకుంటారు కదా. సో ఆ విధంగా వాళ్ళు కొనేసిన తర్వాత ఇన్నేళ్ళ తర్వాత మీరు హైడ్రా ఒక జీవో పెట్టుకుని వచ్చి మీరు ఇలా కొట్టేస్తా అంటే వాళ్ళు ఎక్కడికి పోతారు? పోనీ వాళ్ళకి అట్లీస్ట్ నేను ఆ రోజు అదే మాట్లాడిగా, ఎక్కడికి పోతారు వాళ్ళు? వాళ్ళకి అట్లీస్ట్ రీహాబిలిటేషన్ యాక్ట్ అంటే కంపెన్సేషన్, పునరావాస చట్టం కింద వాళ్ళకి ఏమైనా వేరే ఇల్లులు ఇస్తారా ఇరగొట్టినందుకు? ఎందుకంటే వాళ్ళు ఇన్నోసెంట్ హోమ్ బయర్స్, వాళ్ళ తప్పలేదు అక్కడ, అన్ని పర్మిషన్స్ ఉన్నాయి అనుకుని కొన్నారు. ఎందుకంటే వచ్చే గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ అయింది గవర్నమెంట్ ఆఫీసులో ఎస్ఆర్ఓలో, వాళ్ళకి రిహాబిలిటేషన్ యాక్ట్ కింద తీసుకుంది గవర్నమెంట్ తీసుకుంది ఎగ్జాక్ట్లీ. సో రిహాబిలిటేషన్ యాక్ట్ కింద వాళ్ళకి పునరావాసం చట్టం కింద ఏమైనా డబ్బులు ఇస్తారా, ఇల్లులు ఇస్తారా, వేరే నివాసాలు ఇస్తారా, మార్కెట్ వాల్యూ ప్రకారం వేరే డబ్బులు ఇస్తారా, వాళ్ళకి ఏం చేస్తారని అడిగితే అది కూడా మేము కన్సిడర్ చేస్తామని చూస్తామని కూడా అన్నారు. నెక్స్ట్ నేను అడిగిన ట్రిబ్యునల్స్ అడిగా, మరి ఇట్లా ఎవరైతే పర్మిషన్లు ఇచ్చారో అండ్ సరైన ఎఫ్టీఎల్ జోన్లో ఉన్నాయో లేదో చెప్పకుండా ఇల్లులు అమ్మారో ఈ బిల్డర్లని ప్లస్ ఆ అధికారుల్ని ఎవరైతే పర్మిషన్లు ఇచ్చారో ఈ బిల్డింగ్లకి, మరి వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడానికి మరి త్వరగా ఇప్పటికే హైకోర్టులు మీరు కోర్టుల చుట్టూ తిరిగితే ఇప్పటికే మా కోర్ట్స్ చాలా బర్డెన్గా ఉన్నాయి. బీయింగ్ అన్ అడ్వకేట్ నాకు తెలుసు, మా కోర్ట్స్ ఆల్రెడీ దే బర్డెన్ విత్ సో మెనీ కేసెస్. మళ్ళీ మీరు కొత్త హైడ్రా ఇవన్నీ పెద్ద పెద్ద కేసులు అవుతున్నాయి ఇవి, ఈ కేసులు కూడా అందులో యాడ్ అయితే ఇంకెప్పటికీ న్యాయం దొరుకుతుంది బాధితులకి. సో హైడ్రా సపరేట్ ట్రిబ్యునల్స్ పెట్టండి, ఇలాంటి వాళ్ళని శిక్షించడానికి. ఎవరైతే పర్మిషన్లు ఇచ్చి ఇవన్నీ చేశారో వాళ్ళతో కొనిపించారు ఇల్లు, మరి వాళ్ళ మీద ప్రాసిక్యూట్ అంటే సరే అని కూడా అన్నాడు. ఈ కృష్ణ గారు ఇక్కడ ఒక విషయం అంటే హైడ్రా ఎవడో ఇల్లు అమ్ముకున్నాడు, తిరుమల రెడ్డి అనే ఒక బిల్డర్ ఏం చేశాడు, గవర్నమెంట్ను అధికారులను మేనేజ్ చేసుకొని ల్యాండ్ని వానికి అనుకూలంగా మార్చుకొని వెంచర్ వేసేసాడు. అది గవర్నమెంట్ ల్యాండ్ కావచ్చు ఏదైనా కావచ్చు, ప్లాట్లు కొట్టాడు, తిరుమల రెడ్డి ఇల్లు కట్టేశాడు, అమ్మేసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వాడు డబ్బులు తీసుకొని బయటపడ్డాడు, సింగపూర్లోనో ఎక్కడో సెట్ అయిపోయాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. అప్పుడు ల్యాండ్ని అక్రమాలకు పాల్పడుతున్నప్పుడు, ల్యాండ్ని అక్రమంగా మార్చుకుంటున్నప్పుడు ఏ అధికారులు అయితే సహకరించారో ఒక్క అధికారి పైన కూడా చర్యలు తీసుకోకుండా లాస్ట్ బాధితుడు ఎవరైతే ఇల్లు కొనుక్కున్నాడో వాడిని విక్టిమ్ చేయటం హైడ్రా. అంటే దీనిపైన కోర్టు కానీ లేకపోతే ప్రభుత్వాలు కానీ ఎందుకు పాజిటివ్గా స్పందించట్లేదు? సార్ చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ అప్పుడు నేను రేజ్ చేశా. ఇప్పుడు అమ్మినోడు ఎప్పటికో వెళ్ళిపోతాడు, వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు, వాడిని మీరు ఎప్పుడు పట్టుకుంటారు, వాడిని ప్రాసిక్యూట్ ఎప్పుడు చేస్తారు, వాడి శిక్ష హైడ్రా చట్టంలో ఉందా ఇది ఉందా? అసలు ఏమీ లేవు సార్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఎగ్జాక్ట్ మీరు కరెక్ట్ పాయింట్ మాట్లాడారు. ఎందుకంటే ఆ చట్టమే, మీరు హైడ్రా చట్టమే కాదు సార్, జియో నుంచి ద్వారా వచ్చింది. అది జియో ద్వారా వచ్చి మొన్న రీసెంట్గా 2024లో అసలు హైడ్రా యాక్ట్ సపరేట్గా తీసుకురండి మీరు అసెంబ్లీలో, హైడ్రా బిల్లు పాస్ చేయండి అంటే అది చేయకుండా వీళ్ళు ఏం చేశారు, జిహెచ్ఎంసీ అమెండ్మెంట్ బిల్లు 2024లో హైడ్రాని గవర్నమెంట్ ఒక సపరేట్ ఏజెన్సీ కింద గుర్తిస్తున్నట్టుగా అందులో జిహెచ్ఎంసీ అమెండ్మెంట్లోనే దాన్ని కొద్దిగా కలిపారు అంతే. సపరేట్ యాక్ట్ కింద తీసుకురాలి. సపరేట్ యాక్ట్ కింద తీసుకొస్తే మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ అందులో ఉంటాయి, క్లియర్గా బైలాస్ ఉంటాయి అంతే కదా. ఒక ట్రిబ్యునల్ గురించి ఉంటుంది ప్రస్తావన, అందులో రిహాబిలిటేషన్ పునరావాస చట్టం గురించి ఉంటుంది, ఇలాంటి ఇన్నోసెంట్ హోమ్ బయర్స్కి కంపెన్సేషన్ ఉంటుంది. అండ్ అధికారులు ఎవరైతే మీరు అన్నట్టుగా బిల్డర్ ఎట్లాగో అమ్మేసి పారిపోయాడు, వాడు ఇప్పుడు ఉండడు 10 ఏళ్ళ తర్వాత, అట్లీస్ట్ అధికారులు వాళ్ళైతే ఉంటారు కదా, వాళ్ళు రిటైర్ అయి ఉంటారో ఏదైనా కానీ రిటైర్ అయిన అధికారులు కూడా అప్పుడు పర్మిషన్
ఇచ్చుంటే వాళ్ళని కూడా ప్రాసిక్యూట్ చేసే విధంగా ఆ చట్టాలు ఉండాలి, ఇవన్నీ ఉండాలని చెప్పి అది మీకు బిల్లు ద్వారానే సాధ్యమవుతుంది. మరి ఆ బిల్లు తెలంగాణ అసెంబ్లీలో ఎక్కడ ఇప్పటివరకు పాసే చేయలేదు. సో ఒక హైడ్రా అనే దాన్ని మీరు చట్టబద్ధంగా జిహెచ్ఎంసీ అమెండ్మెంట్ బిల్లో కలిపేసుకొని దాన్ని తీసుకొచ్చి అది కూడా ఫస్ట్ జీవో ద్వారా వచ్చారు. మనలాంటి వాళ్ళు అడగబట్టి అట్లీస్ట్ జిహెచ్ఎంసీ అమెండ్మెంట్లోనే కలిపారు దాన్ని, లేదా అది కూడా చేసేవాళ్ళు కాదేమో. ఇవాళ రోజు హైడ్రా బిల్లు పాస్ చేయండి, ఇలాంటివన్నిటికీ ఒక నిర్ధారితమైన ఒక క్లారిటీ వస్తుంది ఇలాంటి చట్టాల మీద అంటే ఇప్పటివరకు దాన్ని పాస్ చేసి దాని గురించి ప్రస్తావన చేసి నాదుడే లేదు. అదే కదా మనం ఇప్పుడు పోట్లాడుతుంది. మరి ఇవాళ రోజు మరి హైకోర్టు ఇలా తప్పకుండా ప్రస్తావించడము, ఇలా ఇన్నిసార్లు 63 సార్లు కంటెంప్ట్ అయింది, ఆయన ఇలా ధిక్కరించారు. అసలు ఎన్నోసార్లు చాలా కేసెస్లో చాలా రిట్స్లో వాళ్ళు ఆయన ఇచ్చిన ఆర్డర్స్ని కూడా ఆయన ధిక్కరిస్తున్నారు, ఆయన పాటించట్లేదు అని నిజంగా హైకోర్టు యొక్క ధిక్కరణ అంటే క్లియర్గా తెలుస్తుంది కదా. కానీ మీరు ఎందుకు మనము తప్పుపట్టాలి? ఖచ్చితంగా ద ఆనరబుల్ హైకోర్ట్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు డైరెక్ట్ ద చీఫ్ సెక్రటరీ అండ్ దట్స్ వాట్ ఇట్ హ్యాస్ డన్. వాళ్ళు చెప్పారు, అందుకే అతన్ని రిప్లేస్ చేయండి, వేరే అధికారిని పెట్టండి అని చెప్పారు. హైకోర్ట్ హ్యాస్ ఎవ్రీ పవర్. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది. సరే, మీరు వేరే అధికారిని పెట్టాలని హైకోర్టు చెప్పింది, వేరే అధికారిని పెట్టినంత మాత్రాన పరిస్థితి మారుతుందా? ఎందుకంటే రంగనాథ్ చేసిన తప్పేంటి ఇక్కడ? ఈ ప్రశ్న ఇది కూడా అడగాల్సిన అవసరం ఉంది. రంగనాథ్ చేసిన తప్పే ఉంది? అక్రమంగా ఎక్కడైతే భూములు కబ్జాకు గురయ్యాయో అది గవర్నమెంట్కి సంబంధించిన భూములు, వాటిని కాపాడిండు. అక్రమార్కులు ఎవరైతే ఆ చెరువుల్ని FTLని కబ్జాలు చేశారో వాటిని కాపాడిండు. అంతేకాదు 6 చెరువుల్ని సుందరీకరించాడు హైదరాబాద్లో. ఆ గబ్బునంతా తొలగించి ఒక మంచి లుక్ తీసుకొచ్చాడు. 1,50,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తిని వెనక్కి తీసుకొచ్చి చేతిలో పెట్టాడు. ఈ వచ్చే క్రమంలో కేసులు వస్తే వాటికి కోర్టు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ మద్దతు ఇస్తుంది. ప్రభుత్వం మద్దతు ఇస్తుంది, అప్పుడు కోర్టు ఎందుకు వాటిని వ్యతిరేకిస్తుంది? కోర్టు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తుంది? ఇది ఆయన చేసింది మంచి పనే కదా, మీలాంటి వాళ్ళు ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నారు పూర్తిగా? మేము వ్యతిరేకించట్లేదు. మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు నేను దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు ఒక 5 minutes ఇవ్వండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఆయన యొక్క ఉద్దేశం ఏదైతే ఈ హైడ్రా తెచ్చిన ఉద్దేశం ఉందో, చెరువుల్ని కాపాడదాము. ఎందుకంటే తెలంగాణ హ్యాస్ ద హైయెస్ట్ లేక్స్. మన తెలంగాణ అంటేనే ఎక్కువ చెరువులు ఉన్న రాష్ట్రం. కాకతీయుల కాలం నుంచి ఉన్న చెరువులు ఉన్నాయి. చెరువులే జీవాధారం. 100% తెలంగాణలో చెరువులను కాపాడాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్కరికి ఉంది. నేను కాదనట్లే. నేను ఏమంటాను అంటే హైడ్రా తెచ్చింది చెరువుల్ని, పార్క్స్ని, గవర్నమెంట్ ల్యాండ్స్ని ఇవన్నింటిని కాపాడటానికి వచ్చింది. మీ ఉద్దేశం కరెక్టే, కానీ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ బాగాలేదు. అక్కడే గొడవలు, అక్కడే ఈ ఇష్యూస్ అని క్రాపప్ అవుతున్నాయి. అదే కదా హైకోర్టు ఇవాళ రోజు చెప్తుంది. హైకోర్టు ఏమంటుంది, పలానా డిస్ప్యూట్ ఉన్నప్పుడు మొన్న రీసెంట్గా ఇప్పుడు మనం లోతుకుంట విషయంలో ఇప్పుడు ఏదైతే ఆనరబుల్ హైకోర్టు ఈ ఆర్డర్ ఇచ్చిందో అతన్ని తొలగించమని, ఎందుకు ఇచ్చింది? ఆ లోతుకుంట ఇష్యూలో అది ఆల్రెడీ డిస్ప్యూటెడ్ ల్యాండ్ మేడ్చల్ దగ్గర, మేడ్చల్ మల్కాజ్గిరి దగ్గర ఈ ఫార్మర్స్ అది ఎప్పటి నుంచో అక్కడ ఫార్మింగ్ చేస్తున్నారు, వాళ్ళు ఎప్పటి నుంచో అక్కడ పొజిషన్లో ఉన్నారు. సో అది కొద్దిగా ఆల్రెడీ అది డిస్ప్యూట్లో ఉంది. ఆ డిస్ప్యూట్లో ఉన్న దాని మీద ఆల్రెడీ అది స్టేటస్కో ఇచ్చింది అక్కడ హైకోర్టు స్టేటస్గా ఇచ్చిన తర్వాత కూడా ఆ ఆర్డర్స్ని ధిక్కరిస్తూ హైడ్రా ఇవాళ రోజు అక్కడ బుల్డేస్ చేసుకుంటే వెళ్ళి ఆ ఫెన్సింగ్ అంతా తొలగించింది, అక్కడ స్ట్రక్చర్స్ని తీసేసింది, కొన్ని స్ట్రక్చర్స్ అని చెప్పి ఇవాళ రోజు వాళ్ళు యుద్ధ ప్రాతిపదిక మీద ఆ ఫార్మర్స్ వెళ్ళి అక్కడ రిటేయడం జరిగింది. దానికి అనుగుణంగానే కదా ఇవాళ రోజు హైకోర్టు ఇది కోర్టు ధిక్కరణ, మీరు ఇది ఫస్ట్ టైం కదా, ఇప్పటికి 63 కోర్టు ధిక్కరణలు చేశారు, అంటే 63 సార్లు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయితే. సో డెఫినెట్గా మిమ్మల్ని తొలగించాలనే ఉద్దేశంతో అని అప్పుడు చెప్పాల్సి వచ్చింది. అంటే ద కోర్ట్ హ్యాస్ బీన్ ఇన్ ఏ వే, ద ఆనరబుల్ కోర్ట్ వాజ్ ఫ్రస్ట్రేటెడ్ టు డూ దట్, బికాస్ ఒక బ్యూరోక్రాట్ అయ్యండి మీరు, ఒక IPS హోదాలో ఉండి మీరు కోర్టు ధిక్కరణ చేయడం ఏంటి? మీరే కదా అసలు చట్టాలను పాటించాలి. అలాంటి చట్టాలను పాటించాల్సిన మీరే ఇలా చట్ట ధిక్కరణ చేయడం ఏంటి, కోర్టుని ఆర్డర్స్ని ధిక్కరించడం ఏంటి అనేది ఇట్ విల్ సెట్ ఎ బ్యాడ్ ప్రెసిడెంట్. మీరు బ్యూరోక్రాట్ అయ్యుండి మీరు ఇలా చేస్తే ఇంకా చాలా బ్యాడ్ ప్రెసిడెంట్ మీరు సెట్ చేసిన వాళ్ళు అవుతారన్న ఉద్దేశంతోనే ఆయన మీద ఇలా చట్టపరంగా ఆయన చీఫ్ సెక్రటరీకి ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది, ఇలా తొలగించి ఆయన హోదాలో వేరే అతను పెట్టమని. అది కోర్టుకి 100% అధికారం ఉంది, లేదా అంటే ఉంది. కోర్ట్ హ్యాస్ దట్ పవర్. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఏమంటున్నారు, లెట్ us అడ్రస్ దాట్ ఆల్సో. జ్యుడిషియల్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ పవర్స్కి సపరేషన్ కదా, వీళ్ళు ఇందులోకి ఎట్లా ఇన్వాల్వ్ అవుతారు అంటున్నారు. కోర్టుకి అన్ని విధాలుగా హక్కు ఉంది, వాళ్ళు సజెస్ట్ చేయగలుగుతారు. ఏ చట్టాన్ని అయితే అడ్డం పెట్టుకొని, ఏ చట్టాల్లో ఉన్న లొసుగుల్ని వాడుకొని ఆ చట్టాలని కాదనే కదా ఆ భూములు ఆక్రమించింది. ఇది లోతుకుంట ఇష్యూలో కూడా కొంత వివాదం ఉంది, లేకుండా లేదు. మిగతా చోట్లైనా సరే అంటే చట్టంలో ఉన్న లొసుగులని ఆధారంగా చేసుకొని కొందరు అక్రమాలకు పాల్పడ్డారు కదా. సో అటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలంటే హైడ్రా లాంటి వ్యవస్థ ఆ చట్టాలను కాదని వెళ్ళాల్సిన అవసరం ఏర్పడుతుంది కదా, తప్పే ఉంది అందులో అంట నేను. సార్ ఇప్పుడు లోతుకుంట విషయం ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కాబట్టి అందులో వాళ్ళు ఎప్పటి నుంచో గత దగ్గర 20 ఏళ్ళ నుంచి వాళ్ళు అందులో ఫార్మింగ్ చేస్తున్నారు, వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. అది ఆల్రెడీ కోర్టులో డిస్ప్యూట్ నడుస్తుంది. అది ఆ రైతులు కోర్టులో వేశారు. అది ఆల్రెడీ ఆ డిస్ప్యూట్ నడుస్తున్నప్పుడు ఆనరబుల్ హైకోర్టు ఏం చెప్పింది, స్టేటస్కి వచ్చింది. స్టేటస్కి అంటే ప్రస్తుతానికి ఇందులో ఎవరేం చేయొద్దన్నట్టు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత కూడా హైడ్రా వెళ్ళి అది చట్ట ఉల్లంఘన చేసింది. అంటే హైకోర్టు ఆర్డర్ని డైరెక్ట్గా మీరు ధిక్కరిస్తున్నట్టే కదా. ఇవే కదా 63 ధిక్కరణలు ఇలాంటివి ఉన్నాయని అన్ని కలిపి ఇవాళ రోజు హైకోర్టు అన్నిటికి కలిపి ఆయన తొలగించండి అని చెప్పింది. ఇది ఒకటి ఫస్ట్ ఇన్స్టెన్స్ కాదు, ఇది చాలా 63 ఇన్స్టెన్సెస్లో ఇది ఒకటి.
స్టేటస్కే ఉంది, దాన్ని ఎవరు ముట్టకండి అన్నప్పుడు మీరు ఎందుకు వెళ్ళారు? అది రైతులదా, గవర్నమెంట్దా, ఇంకెవరిదా అన్నది అది ఇంకా అండర్ డిస్ప్యూట్, అండర్ అడ్జుడికేషన్ ఉంది. అది కోర్టు ఇంకా పర్వ్యూలో ఉంది, అది ఇంకా తేలలేదు. ఆ తేలేంత వరకు మీరు దాని జోలికి రావద్దు ఎవరు అని చెప్పింది అక్కడ. దాని మీనింగ్ అది. హైకోర్టు ఏం చెప్పారు? ఎవరు ఏ గవర్నమెంట్ బాడీ కానీ, ప్రైవేట్ వ్యక్తులు కానీ ఎవరు కానీ ఆ ల్యాండ్లోకి వెళ్ళొద్దు, ఆ స్టేటస్కు అట్లనే యాజ్ ఇట్ ఈస్గా యథాతథంగా ఉంటుంది అన్నది స్టేటస్కు మీనింగ్. అది చెప్పిన తర్వాత, ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా రంగనాథ్ గారి హైడ్రా ఎలా వచ్చింది, ఆ స్ట్రక్చర్స్ని, ఆ ఫెన్సింగ్ ఎలా తీసింది అనేది మెయిన్ క్వశ్చన్ అక్కడ. అది అక్కడ కోర్టు ధిక్కరణ అంటే. అందుకు కదా ఇవాళ రోజు అలా ఆర్డర్ ఇవ్వాల్సి వచ్చింది. నా పాయింట్ కూడా ఇది. అట్లాంటి స్టేలు ఇచ్చుకుంటూ ప్రభుత్వ భూముల విషయంలో అవతల వాళ్ళు అంటే రాంగ్ రూట్ పట్టించడం వల్ల కోర్టు వారు కూడా అటువంటి స్టేలు ఇచ్చుకుంటూ లేకపోతే స్టేటస్ కోలు ఇచ్చుకుంటూ రావటం వల్ల ప్రభుత్వ ఆస్తులను కాపాడడం ఎలా సాధ్యమవుతుంది అంటున్నా. అదే పాయింట్ సార్. ఇప్పుడు అక్కడ అది ప్రభుత్వ భూమా, వీళ్ళ భూమా అనేది ఇంకా తేలాల్సి ఉంది. మీకు అర్థమవుతుందా? అది ఇంకా నిర్ధారణ కాలేదు. ఎప్పటికైతుంది అదే అంటారా సార్? అది ఎప్పటికైతుంది అన్నది కాదు అక్కడ. అది అయినప్పుడు అవుతుంది. అది ద కోర్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రొసీజర్స్ టు ఫాలో, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లీగల్ డ్యూ ప్రాసెస్ అన్న దాని ప్రకారంగా అది వెళ్తుంది. కోర్ట్ టైం ప్రకారం అది వెళ్తుంది. అదేం కాదు. అది తేలేంత వరకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మెయిన్ ఇష్యూ ఏంటి? అది గవర్నమెంట్ ల్యాండా, ప్రైవేట్ ల్యాండ్ అన్నదే కదా తెలియాల్సి ఉంది. అది ఇది గవర్నమెంట్ ల్యాండ్ వీళ్ళు కబ్జా చేశారా లేదా అది కూడా వీళ్ళకి సంబంధించిన ల్యాండ్ అనేది డిస్ప్యూట్లో ఉంది అక్కడ. అది ఇంకా గవర్నమెంట్ ల్యాండ్ మీరు ముందే ఎలా నిర్ధారిస్తున్నారు? అది కోర్టు డిస్ప్యూట్లో ఉన్నప్పుడు. అదే కదా, అందుకనే కదా అది ఎవరి ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండా, ప్రైవేట్ వ్యక్తుల ల్యాండ్, ఈ రైతులదా అన్నది నిర్ధారించేంత వరకు దాని జోలికి ఎవరు వెళ్ళకండి. ఈ రైతులు కూడా వెళ్ళకూడదు, గవర్నమెంట్ వెళ్ళకూడదు, ఎవరు వెళ్ళకండి అనేది స్టేటస్కి అక్కడ కోర్టు ఇచ్చింది. అదే ధిక్కరిస్తూ గవర్నమెంట్కి సంబంధించిన హైడ్రో వచ్చి ఇప్పుడు అది తొలగించేసింది ఫెన్సింగ్. అదే కదా రైతులు అక్కడ గొడవ చేసేది. మీరు ప్రభుత్వానికి కూడా అంటే బీజేపీ పార్టీ నాయకుడిగా ప్రభుత్వాన్ని కూడా మీరు వ్యతిరేకిస్తున్నారు, ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు హైడ్రా విషయంలో. అయితే గతంలో పరిపాలించిన పాలకులు కావచ్చు, ఇదివరకు ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఈ భూముల విషయంలో నగరాలు విస్తరిస్తున్నప్పుడు ఇటువంటి భూముల విషయంలో వివాదాలు వస్తుంటాయి. ఇలా స్టేటస్ కోల్ ఇచ్చుకుంటూ పోతూ ఉంటే, వాటిపైన విచారణ ముందుకెళ్లకుండా టైం వేస్ట్ అవుతూ ఉంటే ఆ భూములో ఇన్వెస్ట్ చేసిన వాడు దెబ్బతింటాడు. అట్లాగే ప్రభుత్వానికి ఆ భూములపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా తీసుకునే ఛాన్స్ దొరకదు. ఫలితంగా నష్టం ప్రజలకే కదా అల్టిమేట్గా. కోర్టులు ఎందుకు ఇలా ఆలోచించట్లేదు అనేది నా ప్రశ్న. సార్, కోర్టులు ఆలోచిస్తున్నాయి సార్, ప్రభుత్వాలు ఆలోచించట్లేదు. ఇప్పటివరకు మన తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడున్న సపరేట్ తెలంగాణలో కానీ ఏదైతే గవర్నమెంట్స్ ఫామ్ అయ్యాయో వాళ్ళు ఆలోచించట్లేదు అంటాం మేము. కోర్టులు ఆలోచిస్తున్నాయి. ఇవాళ రోజు చట్ట వ్యవస్థలు, మన ఆనరబుల్ హైకోర్ట్స్, మనకు కోర్టు వ్యవస్థలు ఉండబట్టే ఇవాళ రోజు ఈ మాత్రం అన్న న్యాయం దొరుకుతుంది మనకి. ప్రభుత్వాలు ఆలోచించట్లేదు. ఇప్పటివరకు తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్స్ ఇప్పటివరకు ఎన్ని వచ్చాయి, ఒక బీఆర్ఎస్ కానీ లేకపోతే ఒక కాంగ్రెస్ కానీ వీళ్ళు ఆలోచించట్లేదు అంటున్నా. ఇప్పుడు మీరు అంటున్నారు కోర్టులో అందుకు ఆలోచించట్లేదు, గవర్నమెంట్ ల్యాండా, ఈ ల్యాండ్, ఆ ల్యాండ్, అవంతా క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ ఇవ్వాల్సింది ఎవరు? అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్టీఎల్ జోన్లో ఉన్న చోట నువ్వు ప్రైవేట్ వ్యక్తులు ఒకరు కబ్జా చేస్తే నువ్వు ఏం చేస్తున్నావు? ఫస్ట్ యాక్షన్ తీసుకోవాల్సింది గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ బాడీ కదా. అది అవ్వకపోతే అక్కడ అన్యాయం జరిగితే అప్పుడు కోర్టుని ఆశ్రయిస్తారు, అవునా కదా? ద ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఉంటుంది? గవర్నమెంట్కి. ద ఫస్ట్ యాక్షన్ హూ హ్యాస్ టు టేక్? గవర్నమెంట్ హ్యాస్ ద సోల్ డ్యూటీ. అది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. హైడ్రా వచ్చిందంటే గవర్నమెంటే కదా. అది ఫెయిల్ అయినా అంటున్నా. హైడ్రా ఇప్పుడు వచ్చి ఏం చేస్తుంది? అదే కదా సార్. నేను ఏమంటున్నా అంటే సార్, దెర్ ఇస్ షుడ్ బి ఏ బ్యాలెన్స్ ఆఫ్ ఈక్విటీ, అవునా? అన్నిటికీ నువ్వు దిగువ మధ్య తరగతోడిని బీదవాడికి ఒకటే విధంగా నేను కూలగొట్టేస్తాను, పెద్దోడికి ఒకే విధంగా కూలగొట్టేస్తానంటే ఎట్లా అంటారు? నేను పెద్దోడికి నేను ఇందాక అదే ఎగ్జాంపుల్ చెప్పి, ఇప్పుడు నాగార్జున గారి ఇన్సిడెంట్సే కానీ ఆయన ఒక బిజినెస్ ఇన్కన్వెన్షన్ అనేది ఒక బిజినెస్ వెన్యూ అది. సో అక్కడ ఆయన పగలగొట్టినా కూలగొట్టినా అప్పటికి దట్ ఈజ్ ఆల్సో అది ఇంకా స్టిల్ నడుస్తుంది, అదే పెండింగ్ ఉంది అప్పుడు అన్నారు ఆయన. సో అది కూడా నడుస్తుంది. కానీ ఆయన కూలగొడితే అట్లీస్ట్ ఆయన తట్టుకోగలుగుతారు. అది ఆయన ఇల్లు కాదు, అది ఆయనకు ఒక బిజినెస్ సెంటర్ అది, అంతే. అది పోతే హీఈస్ వెల్ ఆఫ్, ఆయన ఉండగలుగుతారు. బీదవాడికి దిగువ మధ్య తరగతి వాడి ఇల్లులు కొడితే వాడు ఆల్రెడీ బ్యాంక్ లోన్లు కూడా ఉన్నాయి, ఇంకా ఆ లోన్లు కంప్లీట్ కాలేదు, ఆడు ఇల్లు లేదు అక్కడ. ఆడు ఊరికే ప్రతి నెల ఈఎంఐలు కట్టుకుంటున్నాడు, కానీ ఇల్లు చూస్తే ఇల్లు లేదు ఆడికి. అది దేనికి కట్టుకుంటున్నాడు? ఇల్లు కూడా, ఇప్పుడు హోమ్ లోన్ కూడా. అలాంటి వాళ్ళకి కదా మీరు కంపెన్సేషన్ ఇవ్వాలి. పునరావాసం చట్టం రావాలి, అందులో అట్లీస్ట్ కంపెన్సేషన్ ఇవ్వండి. ఎందుకంటే దే ఆర్ ఇన్నోసెంట్ హోమ్ బయర్స్. నేను చెప్పేది వినండి క్లియర్గా, ఇన్నోసెంట్ హోమ్ బయర్స్. ఎందుకంటే వాళ్ళకి పర్మిషన్లు అన్నీ ఉన్నాయి, ప్రాపర్టీ ట్యాక్స్లు కూడా కడుతున్నారు, వాటర్ కనెక్షన్, కరెంట్ బిల్ అన్నీ కడుతున్నారు. అది ఎవరిచ్చారు? ప్రభుత్వాలు కదా. అంతకుముందు బీఆర్ఎస్కి ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు కదా ఇచ్చింది. దానికే కదా మా ఈ ఫైట్ బీజేపీ. అందుకే కదా మీరు పర్మిషన్లు ఇచ్చి మీ అధికారులు లంచాలకో దేనికో బిల్డర్లతో కక్కుర్తిపడి, ఆ బ్రోకర్లతో కక్కుర్తిపడి మీరు పర్మిషన్లు ఇచ్చి బిల్డింగులు కట్టేసి అమాయక ప్రజలకు అమ్మేసి వాళ్ళేమో అన్ని కరెక్ట్గా ఉన్నాయి కదా వాళ్ళు కొనుక్కున్నారు కదా. ఇప్పుడు వచ్చి నువ్వు హైడ్రా అని పెట్టి నువ్వు ఎరగొడితే వాళ్ళు ఎక్కడికి పోతారు? వాళ్ళు ఈఎంఐలు ఎవరు కడతారు? నువ్వు పోనీ వాళ్ళు ఈఎంఐలు మాఫీ చేయమనండి. బ్యాంకులు మధ్యలో ఇదే రంగనాథ్ గారు హైడ్రా అన్ని బ్యాంక్స్ని పిలిచి ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ కూడా పెట్టారు, గుర్తుందా మీకు? మరి అప్పుడు ఒక విధంగా నేను అప్పుడు అది కూడా అడిగా, వీళ్ళ బ్యాంక్ లోన్స్ ఎవరైతే అమాయకులు ఉన్నారో ఇన్నోసెంట్ హోమ్ బేస్, వాళ్ళు బ్యాంక్ లోన్లు అనుకుని ఇల్లు ఎట్లా లేకుండా చేశారు, ఈ విల్లాలు అవన్నీ ఇరగొట్టారు. మరి అవన్నీ అట్లీస్ట్ వాళ్ళకి గుడిసెలకి వీళ్ళకి అందరికీ ఇరగొట్టారు కదా. ఎవరైతే బ్యాంక్ లోన్ తీసుకున్నా వాళ్ళ రుణమాఫీలు చేస్తారా అని అడిగితే దాని మీద చర్చలు జరుగుతున్నాయి, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా పెడతారు, అవునా? మరి దాని రిజల్ట్ ఏది ఇప్పుడు? అప్పుడు బ్యాంక్ వాళ్ళని పిలిచి మాట్లాడారు కదా. మళ్ళీ ఏమైనా ఒక్క రుణమైనా మాఫీ చేశారా? హోమ్ లోన్స్ ఎవరికైనా ఒకరికైనా మాఫీ చేశారా మీరు? మీకు ఒకటి అనిపిస్తుంది కదా, హైడ్రా వచ్చిన తర్వాతనే
సరే మీరు పేదవాళ్ళ ఇండ్లు ఒక రెండు చోట్ల ఇండ్లు కూలగొట్టలేదని చెప్పడానికి లేదు. సరే అది కూడా దాని వెనకాల కూడా ల్యాండ్ కబ్జాలు వ్యవహారాలు అన్నీ ఉన్నాయి. నాగార్జున లాంటి పవర్ఫుల్ వ్యక్తిని సెలబ్రిటీ ప్రభుత్వాల్ని అధికారాలని తనకు నేరుగా కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నాలాంటి తిరుమల రెడ్డి పోతే నాకు సీఎం అపాయింట్మెంటో లేకపోతే సిఎస్ అపాయింట్మెంటో లేకపోతే దొరకడం అనేది చాలా కష్టం. నా జన్మ మొత్తం సరిపోతుంది దానికి. కానీ నాగార్జున లాంటి వ్యక్తి ఒక ఫోన్ కాల్తో వెళ్ళి ముఖ్యమంత్రి దగ్గర కూర్చోగలడు. అటువంటి వ్యక్తుల మెడలు కూడా వంచగలిగింది కదా హైడ్రా. దాన్ని ఎందుకు మీరు సమర్థించట్లేదు? దాన్ని మీరు రివర్స్ చూడండి. ఇప్పుడు ఇదంతా కోర్టు ధిక్కరణలు, అసలు హైడ్రా ఎందుకు వచ్చి కూలగొడుతుంది, ఎలా బుల్డోజ్ చేస్తుంది, ఇవన్నిటికీ మెయిన్ బేసిక్ థింగ్ ఏంటి, ఒక బేసిక్ చట్టం ఏంటో తెలుసా? ఫస్ట్ నోటీస్ ఇవ్వాలి. మినిమం 15 రోజులు నోటీస్ ఇవ్వాలి. 15 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. లీస్ట్ అది 30 రోజుల ముందు ఇవ్వాలి. అసలు లీస్ట్ 15 రోజుల ముందు నోటీస్ అని ఇవ్వాలి. మీరే అన్నారు నాగార్జున గారు చాలా పవర్ఫుల్, మరి ఆయన తలుచుకుంటే ఒక నిమిషం సీఎం గారికి ఫోన్ కాల్లోనే ఆయన అపాయింట్మెంట్ దొరికిపోతుంది. అలాంటి నాగార్జున గారికి కూడా చెప్పకుండా ఇరగొట్టారనే కదా అక్కడ. చెప్పుంటే ఈ పాటికి అది ఎందుకు ఇరిగేది? అది అంటే మీనింగ్ అక్కడ ఏంటి? ఆయన నోటీస్ ఇచ్చుంటే ఆయన ఎప్పుడో దాని మీద యాక్షన్ తీసుకునేవాళ్ళు కదా. ఆయన లంచ్ మోషనో లేకపోతే ఏదో ఒక వేసుకొని కోర్టు నుంచి ఆయన స్టే తెచ్చుకునేవాళ్ళు కదా. ఆపేస్తాయి కదా ఇప్పుడు ఆపిన చట్టాలు అన్నీ లోతుకుంట భూమి పంచాయతీ కోర్టు కోర్టులో ఆపడం. నేను కోర్టును వ్యతిరేకిస్తాను. కోర్టుకు ఆశ్రయించడం అనేది ప్రతి పౌరుడు హక్కు. అండ్ కోర్ట్స్ దాంట్లో ఉన్న ప్రైమా ఫేసి దాంట్లో ఉన్న మెరిట్స్ చూసి స్టే ఇచ్చే హక్కు కోర్టులకు ఉంది. ద ఆనరబుల్ కోర్ట్ హాస్ ఎవ్రీ రైట్. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు సార్. కోర్టులు ఎవరి పనులు వాళ్ళు, కోర్టు న్యాయస్థానాలు మన దేశంలో ఉండబట్టే, మంచిగా ఉండబట్టే మనం ఈ మాత్రం అని వాళ్ళ రోజు సుఖంగా ఉండగలుగుతున్నాం సార్. మనకి న్యాయం చట్టం ఏం చెప్తున్నారు? ఆయన సూపర్ సీడ్ చేస్తున్నారనే చెప్తున్నా. ఇవాళ రోజు అదే ఆయన కోర్టు ధిక్కరణ కూడా చేస్తున్నారు సార్. 63 కంటెంప్ట్ ఎవరి మీద ఉంది సార్? ఏ అధికారి మీద ఇప్పటివరకు తెలంగాణ చరిత్రలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ అధికారి మీద 63 పైచిలకు కంటెంప్ట్ కేసెస్ ఉన్నాయి చెప్పండి నాకు. ఈ కోర్టు ధిక్కరణలు 63 వరకు ఎవరి దగ్గర ఉన్నాయి చెప్పండి నాకు. ఇప్పుడు ఎవరి మీద ఉన్నాయి అసలు? సార్ నేను ఒకటే అంటున్నా, అంటే మీరు అంటే ఒక నెగ్లిజెన్స్. ఇప్పుడు ఒక ఆయన క్షమాపణ ఎఫిడవిట్ వేశారని అంటున్నారు, దానికి కూడా ద కోర్ట్ ఈస్ నాట్ సాటిస్ఫైడ్. అంటే ఒక పశ్చాత్తాపం కనబడలేదు, ఏదో ఇప్పుడు అంత ఇంత అయిన తర్వాత లాస్ట్ మూమెంట్ లో వచ్చి ఎఫిడవిట్ వేశారు క్షమాపణ అన్నట్టుగా వచ్చింది. అది ఒక అధికారిగా మీరు ముందే చేయొచ్చు కదా. అదేదో ముందే మీ యొక్క రీజన్స్ చెప్పాలి కదా. యూ షుడ్. మీకు లీగల్ రెమెడీస్ ఉన్నాయి సార్. ఇప్పుడు కూడా నేను ఏమంటాను సార్, రంగనాథ్ గారి మీద పర్సనల్గా ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ టు హిమ్. ఈజ్ అ వెరీ గుడ్ బ్యూరోక్రాట్. ఐ హ్యావ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్. కాకపోతే వెళ్ళే విధానం పర్సనల్గా ఐ రియల్లీ లైక్ హిమ్. కానీ వెళ్ళే విధానం, ద వే హీస్ గోయింగ్ ఇన్ ద గవర్నమెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ హైడ్రా, అది చాలా చట్ట ధిక్కరణలు అవుతున్నాయి. ఇవన్నీ ఉల్లంఘనలు అవుతున్నాయి. అదే కదా హైకోర్టు ఇవాళ రోజు చెప్పింది, మీరు అలా చేయడానికి లేదని ఆయన రిప్లేస్ చేయమని అడుగుతుంది చీఫ్ సెక్రటరీని. మీరు తప్పులు చేయకపోతే ఎందుకు? ఒక సాక్షాత్తు హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ఇవాళ రోజు చెప్పింది అంటే దేర్ హ్యాస్ టు బీ ట్రూత్ ఇన్ ఇట్ కదా. ఇప్పుడు రంగనాథ్ గారికి మన లీగల్ రెమెడీస్ లేవా అంటే హీ కెన్ గో ఫర్ అదే సింగిల్ బెంచ్ మీద, సింగిల్ జడ్జ్ బెంచ్ మీద దగ్గర ఆయన రికాల్కి వెళ్ళొచ్చు గవర్నమెంట్ ప్లీడర్ ద్వారా. నెక్స్ట్ లేకపోతే డివిజన్ బెంచ్లో అపీల్కి వెళ్ళొచ్చు. ఇంకా లేకపోతే సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చు. ఆయనకి లీగల్ రెమెడీస్ ఉన్నాయి, లేవని కాదు. ఇప్పుడు అయినంత మాత్రం ఆయన తీసేస్తారని కాదు, ఆయన రిప్లేస్ చేస్తారని తీసేయడం కూడా కాదు. ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ అవుతుంది చాలామంది. కోర్టు చెప్పింది రిప్లేస్ చేయమని, అంటే ఆయన ఈ డిపార్ట్మెంట్ హైడ్రా నుంచి తీసి వేరే ఆయనకి తగ్గట్టుగా వేరే డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు, చైర్ల నుంచి మారుస్తారు అంతే. అంతగాని ఇదేమీ తీయడము, సస్పెండ్ డిస్మిసల్ చేసే అధికారం కోర్టుకు ఉండదు. కేవలం ఇట్ కెన్ ఓన్లీ డైరెక్ట్ ద చీఫ్ సెక్రటరీ టు రిప్లేస్ హిమ్. అంటే ఆయన ఈ డిపార్ట్మెంట్ నుంచి వేరే డిపార్ట్మెంట్ పంపిండి అని మాత్రం చెప్పగలుగుతారు. సో దానికి కూడా ఆయనకి ఈ లీగల్ రెమెడీస్ ఉన్నాయి. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఇమీడియట్గా అనేది మార్చేస్తారని ఎవరు అనుకోవట్లేదు. కానీ ఇప్పటికైనా వీ హ్యావ్ టు ఓపెన్ అవర్ ఐస్. మన కళ్ళు తెరవాలి. ముఖ్యంగా రాష్ట్రం దాని కళ్ళు తెరవాలి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కళ్ళు తెరవాలి. హైడ్రా చట్టం తీసుకురండి ఇప్పటికైనా. ఇప్పటికే లేట్ అయింది. హైడ్రా బిల్ పాస్ చేయండి లెజిస్లేటివ్ అసెంబ్లీలో, తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మీరు చట్టం తీసుకురండి. అప్పుడు ఒక క్లారిటీ ఉంటుంది. రిహాబిలిటేషన్ యాక్ట్, పునరావాసం చట్టం మీద, బీదలకి అన్యాయం జరిగితే వాళ్ళకి పునరావాసము, కంపెన్సేషను, ఎవరైతే ఈ అధికారులు ఈ బిల్డర్లు మోసం చేసి వాళ్ళకి అమాయకులకి అమ్మారో వాళ్ళకి శిక్షలు పడే విధంగా హైడ్రా ట్రిబ్యునల్, హైడ్రా స్పెషల్ కోర్ట్స్ పెట్టండి. ఇవన్నీ తీసుకొస్తే అవన్నీ హైడ్రా చట్టంలోనే సాధ్యం. అది తీసుకురండి అంటున్నా మీరు ఇప్పటికైనా. మీరు అది లేకుండా ఊరికే హైడ్రా అని ఒక బూచిని చూపించి ఊరికే భయపెట్టేస్తే సామాన్యులు ఇవాళ రోజు భయపడిపోయి ఇల్లులు కొనడానికి భయపడిపోతున్నారు సార్. అసలు తెలంగాణలో హైదరాబాద్లో ఇల్లు కొనాలంటే అమ్మో హైడ్రా వస్తుందా, ఇది అందులో ఉందా అని ఒక విధంగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మీరు ముందు జాగ్రత్తగా అట్లీస్ట్ అవేర్నెస్ వచ్చింది, నేను కాదనట్లే. నేను అదే చెప్తున్నా, హైడ్రా ఉద్దేశం మంచిదే కానీ ఇంప్లిమెంటేషన్ రాంగ్ అవుతుంది. మీరు మంచి ఉద్దేశం అన్ని కాపాడుతాను. ఒక విధంగా హైడ్రా తీసుకురావడం ఇప్పుడు అట్లీస్ట్ అందరూ చట్టపరంగా అన్ని లీగల్ వెరిఫికేషన్ చేసుకుని కొనుక్కుంటున్నారు. కానీ అన్యాయం కూడా ఉంది అక్కడ అంటారా నేను. రెండు సంపాలుగా ఉండాలి కానీ అక్కడ అన్యాయం కూడా జరుగుతుంది హైడ్రా వల్ల బీద వాళ్ళకి అంటారా నేను. హైడ్రా లాంటి వ్యవస్థ రానప్పుడు ప్రభుత్వ భూముల్ని భూబకాస్తులు తినేసి కోట్లు సంపాదించుకుంటే ఆ రోజు ఎవరు మాట్లాడలేదు. ఇవాళ హైడ్రా వ్యవస్థ వచ్చి వాటన్నిటిని కాపాడి చెరువులను అందంగా మారుస్తూ ఉంటే హైదరాబాద్ లాంటి నగరంలో కూడా
ఓ పెద్ద చెరువులు ఉన్నాయని చూపిస్తూ ఉంటే ఇవాళ ఇంతమంది నోళ్ళు ఎందుకు లేస్తున్నాయి? అంటే ఇది రాజకీయ దురుద్దేశమా, లేకపోతే హైడ్రా లాంటి వ్యవస్థని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశమా? లేదు సార్, నేను ఒకటి చెప్తా వినండి. తెలంగాణలో అన్ఫార్చునేట్లీ ఇది తెలంగాణ ఎప్పుడైతే డివైడ్ అయ్యి తెలంగాణ వచ్చిందో, ఒక నూతన రాష్ట్రం కింద తెలంగాణ ఎన్నో ఆశలతో ఆవిర్భవించిందో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ఫార్చునేట్లీ సరైన గవర్నమెంట్స్ ఫామ్ కాలేదు. ఒకటి అతివృష్టి, ఇంకోటి అనావృష్టి. రియల్ ఎస్టేట్ పరంగా అతివృష్టి ఒకటి చేసింది గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ఏమో అతివృష్టి చేసింది. అంటే ఉన్న చెరువులను కూడా కబ్జా చేసి ఇష్టం వచ్చినట్టుగా ఈ బ్రోకర్లకి, బడాబాబులకి, బిల్డర్లకి ఇష్టం వచ్చినట్టుగా దారాదత్తం చేసి ప్రభుత్వ భూములు కూడా అన్ని చేసి వాళ్ళు మొత్తానికి చెరువులు కూడా లేకుండా చేసి ఇవాళ రోజు హైటెక్ సిటీలో ఇప్పుడు వర్షాకాలంలో వర్షం పడితే మొత్తం హైటెక్ సిటీ మునిపోయే పరిస్థితి. హైటెక్ సిటీలో మీరు నేను కార్లో కాదు పడవలో పోయే పరిస్థితి ఇప్పుడు. అదే అతివృష్టి. రేవంత్ రెడ్డి గారు సర్కార్ వచ్చిన తర్వాత అనావృష్టి. ఇదే మొత్తానికి అసలు రియల్ ఎస్టేట్నే భూసాబ్దం చేసి హైడ్రానే బూచి చూపించి భయపెట్టేసి దిగువ మధ్య తరగతి వాళ్ళు బీద వాళ్ళు అసలు ఇల్లులు కొనాలంటే భయపడే విధంగా చేసింది ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ ఏమో అతివృష్టి, ఇది అనావృష్టి. అది ఇప్పుడు తెలంగాణ పరిస్థితి. సో అందుకని ఒక బ్యాలెన్స్డ్ గవర్నమెంట్ రావాలి, బ్యాలెన్స్డ్ గవర్నెన్స్ రావాలి. నేను చెప్తున్నా కదా, హైడ్రా ఉద్దేశం మంచిదే, కానీ మీ ఇంప్లిమెంటేషన్ పూర్తిగా తప్పని చెప్తున్నాను నేను. అదే ఇవాళ రోజు జనాలు గమనిస్తున్నారు, తెలంగాణ ప్రజానికం మొత్తం గమనిస్తుంది. వాళ్ళు చేసిన అన్యాయాలు హైడ్రా పేరు మీద వచ్చి ఒక సామాన్యుడు ఇల్లు కొనుక్కోవాలంటే భయపడే విధంగా చేస్తే ఎలా సార్? మీరు నమ్ముతున్నారా? అంటే హైడ్రా వల్లనే తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఆగిపోయింది పూర్తిగాని? నేను కాదు సార్, చాలామంది నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. నేను ఒకటి చెప్తున్నా సార్, నేను ఒకటి చెప్తున్నా. ఆమె బీజేపీ లీడర్, ఐఎమ్ అడ్వకేట్ ఆల్సో, నా ప్రాక్టీస్ ఇక్కడ ఉంది, నాకు ఇక్కడ ఎంతోమంది క్లయింట్స్ ఉన్నారు. అఫ్కోర్స్ ఒక విధంగా చెప్పాలంటే తప్పు అట్లా అనకూడదు, నాకు క్లయింట్స్ పెరిగారు. ఒక విధంగా హైడ్రా వల్ల ఈ లిటిగేషన్స్ వల్ల నాకు కేసులు ఎక్కువైనాయి, ఆ విధంగా క్లయింట్స్ పెరిగారు. అట్లా అయింది పరిస్థితి. ఇంకేమంటే ఇక నేను చెప్పండి, ఇలా అయిపోయింది పరిస్థితి. అది ఒక విధంగా చాలా బాధాకరం. ఒక విధంగా నాకు ఫీజులు వస్తాయని ఆనందపడాలా, లేకపోతే నిజంగా సిచ్యువేషన్ ఇట్లా అయింది ఏంటి, ఇలా భయపడిపోతున్నారు జనాలు, ఇంట్లో భయభ్రాంతులు చేస్తున్నారు ఏంటని బాధపడాలా. అట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు. అన్న లైటర్ నోట్ నిజంగా అట్లానే ఉంది పరిస్థితి. సో అది నేను చెప్తున్నా. ఇప్పుడు అది తప్పు కదా అంటే నేను మిడిల్ క్లాస్ వాడు సార్, ప్రతి మిడిల్ క్లాస్ వాడు బీద వాళ్ళ కళ సొంత ఇల్లు ఉండాలనేది, సొంతింటి కళ అనేది ప్రతి మిడిల్ క్లాస్ అండ్ దిగువ మధ్య తరగతి వాళ్ళ కళ. అది బీదవాడికి కూడా ఒక సొంత ఇల్లు ఉండాలని అనుకుంటాడు వాడు, అవునా కదా? ఎవడి సంపాదన బట్టి వాడి యొక్క రేంజ్ని, వాళ్ళ యొక్క ఇన్కమ్ బ్రాకెట్ బట్టి వాళ్ళు పలానా ఇల్లు కావాలని ప్రతి ఒక్కడు అనుకుంటాడు. గొప్పవాడి నుంచి బీదవాడి వరకు ఒకటే కళ, సొంతింటి కళ ఉంటుంది. మనకు అది ఉంటుంది, మన తెలుగు పీపుల్లోనే ఆ కల్చర్లోనే అది ఉంటుంది, సొంతింటి కళ. అలాంటి సొంతింటి కళని నువ్వు హైడ్రా పేరు మీద భయభ్రాంతులు చేస్తుంటే తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ఐటీ హబ్, ఇది ఒక పెద్ద విశ్వనగరం అవుతుందని నువ్వు చెప్తున్నప్పుడు ఇక్కడ నువ్వు ఇల్లు కొనడానికి భయపెట్టేస్తావు అంటే ఎలా రియల్ ఎస్టేట్ భూమి అవుతుంది? రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇంకెలా ఉంటుంది, ఇంకెలా ముందుకెళ్తుంది? రియల్ ఎస్టేట్ని భయపెట్టేస్తున్నారు మీరు. రంగనాథ్ గారిని ఆ సీట్లోంచి కదిలించాలంటారా వద్దంటారా? మీ అభిప్రాయం చెప్పండి సార్. ఇప్పుడు హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది క్లియర్గా. ద ఆనరబుల్ హైకోర్ట్, తెలంగాణ హైకోర్టు క్లియర్గా ఇన్స్ట్రక్టెడ్ యాజ్ డైరెక్టర్ చీఫ్ సెక్రటరీ ఏమని చెప్పారు, మీరు ఆయనను రిప్లేస్ చేయండి చెప్పారు. సో గవర్నమెంట్ హ్యాస్ టు ఒబ్లైజ్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. ఒక తెలంగాణ గవర్నమెంట్ డెఫినెట్లీ దే హ్యావ్ టు ఒబ్లైజ్ ద హైకోర్టు ఆర్డర్స్ కదా. ఆనరబుల్ తెలంగాణ హైకోర్టు ఆర్డర్స్ మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి ఖచ్చితంగా. సో అది రెస్పెక్ట్ ఇచ్చి ఆయన రిప్లేస్ చేసి వేరే అధికారిని పెట్టి ఆయన వేరే డిపార్ట్మెంట్ వేరే దానికి పంపించుకుంటే దట్ ఈస్ ఫైన్. లేదు అంటారా, నేను చెప్పినట్టు లీగల్ రెమెడీస్ ఎలాగొని మరి దాని ప్రకారంగా వెళ్తారనేది చూడాలి. బట్ నా పర్సనల్ ఒపీనియన్లో డెఫినెట్గా రిప్లేస్ చేయాలి. ఎందుకంటే ద ఆనరబుల్ హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చిన దాన్ని మీరు ధిక్కరించలేరు కదా. యూ హ్యావ్ టు ఒబ్లైజ్ అంటా నేను ద తెలంగాణ గవర్నమెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తానికి హైడ్రా విషయంలో ప్రభుత్వం ఖచ్చితంగా పునరాలోచించాల్సిందే. రంగనాథ్ విషయంలో కూడా పునరాలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది సొంతింటి కళను నేలకూర్చిన చరిత్ర హైడ్రా సొంతమయ్యే పరిస్థితి కనిపిస్తోందని చెప్తున్నారు. చూద్దాం గవర్నమెంట్ ఎటువంటి డెసిషన్ తీసుకుంటుందో, దీనిపైన హైకోర్టు రియాక్షన్ ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణకాంత్ గారు.